ఏది పెళ్లిలో. రైట్ అడుగుదాం. అది కేఎస్ ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని శత్రువులుగా చూసింది, అలాగే వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు, అలాగే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా విద్యాసాగర్ గారు తెస్తున్నారు. మేమెందుకు అలాంటి వాళ్ళతో వేదిక పంచుకోవాలి, అందుకే వేదిక పంచుకోవద్దు అంటున్నాము. రెండోది, బోండా ఉమా వేదిక పంచుకోవడం కంటే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపైనే వివరణ కోరారు అంటున్నారు. దానిపై మీ స్పందన సార్? ఒకటి, బోండా ఉమ గారు వ్యాఖ్యల మీద వివరణ కోరితే నో అప్రహెన్షన్స్, అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, దెర్ ఇస్ నో కన్సెన్సస్. బట్ ఇక్కడ మీకు ప్రజా వేదికలు దీంట్లో చంద్రబాబు గారు ఇచ్చిన ఒక డెలిబరేషన్ చూడండి. ప్రజాప్రతినిధులు అంటే మా విద్యాసాగర్ గారు చాలా కన్వీనియంట్ గా ప్రజాప్రతినిధులు అంటే ఏదో ఎబ్రివేషన్ ఇస్తున్నారు, కానీ ప్రజల చేత ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోబడిన వాడు ప్రజాప్రతినిధి. అది బోండామ్మ గారు అవచ్చు, లేదా కాబోయే మా ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు కూడా అవచ్చు. ఇక్కడ మీకు ప్రజాప్రతినిధులు అన్న విషయంలో ఇక్కడ నో అప్రహెన్షన్స్. అది పార్టీ అధినేతగా ఆయన ఇచ్చిన ఒక గైడ్ లైన్స్ అన్నప్పుడు, ఇంక ఈ ప్రజాస్వామ్యంలో వైసీపీ తరఫున ఓట్లు వేసిన వాడికి ఆల్రెడీ ఒక డెలిబరేషన్ ముఖ్యమంత్రి గారి హోదాలో ఏమని ఇచ్చారు, ఓటే లేదు కాబట్టి మేమెందుకు మీకు పథకాలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ఆల్రెడీ స్ట్రైవ్ అవుతుంది మార్కెట్ లో. ఇది ఇంకా పుండు మీద కారం చెల్లినట్టే కదా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీరు ఇందాక తూర్పు కోప అంటే బీసీ ఇవన్నీ నేను కులాలు మతాలు నేను పట్టించుకోను, కానీ ఇవాళ మీరు నిక్కచ్చిగా చూసుకోగలిగితే ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి ఒక యాడ్ స్టిక్ ఉంది. ఇప్పుడు ఇదే కంపారిజన్ ఆయన ఇచ్చాడు విద్యాసాగర్ గారు, ఏమని అముఖ్యమంత్రి గారు నిలబడలేదు ఆ ముఖ్యమంత్రి గారి కంటే. మరి ఇదే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఇదే గౌరవ అంబటి రాంబాబు గారిని ఆలింగనం చేసుకున్నప్పుడు మన ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు. అప్పుడు ఆయన ఆర్కైవల్ కనబడుతున్నాయి వాళ్ళకి, లేదా అంబటి రాంబాబు గారి గురించి అని తెలీదా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఇవాళ గెలుపు ఓటములకు అతీతంగా రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుకోవాలంటే, రేపు పొద్దున మా విజయసాగర్కే టికెట్ రావచ్చు, ఆయన ఏం చేస్తాడు, మీరు అందరూ వైసీపీ కాబట్టి నాకు ఓటు వేద్దని ఏమైనా చెప్తాడా? మన రఘురామ కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏమవుతుంది, ఇవాళ అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రజాస్వామ్యం నిజంగా మీరు మాడినప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉత్తినాలకు 11 ఇచ్చారా? ఇందాక విజయసాగర్ గారు నెరేటివ్ చేసినవన్నీ ప్రజలు గమనించకుండానే ఆయనకు ఓట్లు లేకుండా ఉన్నారా, ఓట్లు వేసేసారా? అప్పుడు ఆయన చెప్పమనండి. ఇప్పుడు ఇదే పని మేము కూడా వచ్చే అధికారంలో 124 వచ్చేකොට మేము దిక్కుమాల పనులు చేస్తాం అంటే దేనికి? మీరు పైపోతే అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారిని పెట్టుకుని అన్ని కోతి పనులు చేస్తామంటే ఎట్లా అండి? ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, ఒక సెట్ ఆఫ్ పీపుల్, మీరు మా నాన్నగారి బ్యాచ్ లేదా నా బ్యాచ్ తెలియదు అన్న స్టేట్మెంట్లకి వాళ్ళు బోండామ్మ గారు కూడా నలిగిపోతున్నారా, గంటా శ్రీనివాస్ గారు నలిగిపోతున్నారా? వీళ్ళందరూ నలిగిపోయిన దానికి పదవులు మాట దేవుడు ఎరుగు. వాళ్ళు కాంక్రీట్ గా గెలుచుకుంటూ మన ఓటమి 2019 బోండామ్మ గారి ఓటమి అంటే వాడు ఒప్పుకోడు, స్వల్ప 16 ఓట్లు ఇది. సో అలాంటి నిక్కచ్చని నాయకులు నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లిబర్టీ, పార్టీ మీద ఆయనకి అవగాహన లేకుండానే ఒక స్టేట్మెంట్ ఇస్తాడా? 2019లో వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ కారణాలతో ఓడిపోయాం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు తీసుకోవచ్చు, లేదా ఉత్తరాంధ్ర తీసుకోవచ్చు, వాట్ ఇస్ ద మెయిన్ కాజ్ అన్న దగ్గర తుని ఎక్కలేదు సార్. ఉభయ గోదావరికి నెక్స్ట్ విశాఖపట్నానికి, విశాఖ జిల్లాకి ఆల్మోస్ట్ అది ఎండ్ పాయింట్, ఉభయ గోదావరి జిల్లాకి స్టార్టింగ్ అది కూడా ఎండ్ పాయింట్, కనెక్టింగ్ పాయింట్ మన గోదావరి లాగా. సో అక్కడ ఈ 2 ప్రాంతాలని ప్రభావితం చేసి వాళ్ళ ఓటమి చవి చూసింది కదా. అలాంటి పరిస్థితుల్ని నెరేటివ్ గా ఆయన మాట్లాడకుండా వాళ్ళు ఏ అన్న దగ్గర ఆయన కూడా మాట్లాడితే ఏమవుతుంది? అది పైపచ్చి ఆయన సంస్మరణ సభ. అవును, సంస్మరణ సభలో ఒక వ్యక్తి ప్రభావితం చేసిన తెలుగుదేశం మీద ఆయన కాకపోతే ఇంకోటి మాట్లాడు. ఆ మాట అంబటరాంబాబు గారు మాట్లాడగలరా? రైట్, లేదు. ఇంకా ఆబ్వియస్లీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ సిట్యుయేషన్. టీడీపీ ఎఫెక్ట్ అయింది కాబట్టి టీడీపీ నేతగా మాట్లాడారు. 2019లో మానబోడు ముద్రగడ గారికి జరిగిన దాన్ని నెరేటివ్ ని పార్టీ ఏ విధంగా శిక్ష అనుభవించిందో చెప్తున్నప్పుడు ఇండైరెక్ట్ గా నివాళులు అర్పించినట్టే కదా. రైట్, విద్యాసాగర్ గారు ఇది కొంచెం ఆక్షేపణీయం. రైట్, విద్యాసాగర్ గారు, నాకు వచ్చిన ఏంటంటే బోండా ఉమ ఏం మాట్లాడారో నేను ఒకసారి చెప్తాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం కూడా ఒక కారణం. అప్పుడు ముద్రగడతో మాట్లాడాలని తాము కోరిన పార్టీ పెద్దలు ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రస్తుతం కూడా కాపు వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై మరింత దృష్టి పెట్టాలి. కాపులకు తగిన ప్రాధాన్యం, నిధులు, పదవులు ఇవ్వాలి. విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యల్లో నాకేం తప్పు కనిపించడం లేదు. ఎందుకు దీన్ని ఒక భూతద్దంలో చూసి వివరణ అడిగే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా 5 కోట్లలో ఒక 5వ వంతు 1 కోటి ఓటర్ల వరకు ఉన్న కాపులు అని ఆయన ప్రస్తావించారు కూడా. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మనం సంతృప్తి పరచాలి కదా వాళ్ళని, వాళ్ళ ప్రధానమైన ఓటు బ్యాంక్ కదా అని ఒక మీ పార్టీ ఎమ్మెల్యే మీకు ఒక రకంగా సలహా ఇస్తున్నట్టు కదా. అది 2019 ఓటమికి దారి తీసిన పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ కూడా ఉందని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు కదా. అదే మాట్లాడినప్పుడు ఎందుకు వివరణ కోరుతున్నట్టు, ఏం తప్పు ఉందని వివరణ కోరుతున్నట్టు? నేను చెప్తాను, అది వేదిక కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడే వేదిక కాదు. అది సంస్మరణ సభ. అది సంస్మరణ సభగానే చూడాలా.
అంటే తెలుగుదేశం సంస్కరణ సభ పార్టీ కానీ ఆయన కావాల్సిన- కాపు ఉద్యమ నేత ముద్రగడ సంస్కరణ సభ కదా, కాపు హక్కుల కోసం కాపు అవును, ఏం జరగాలి అవునండి. ఏం చేయాలని అక్కడ దాంట్లో తెలుగుదేశం- మాట్లాడకూడదా? అక్కడ తెలుగుదేశం అవసరం లేదు. అక్కడ తెలుగుదేశం గురించి మాట్లాడితే అప్పుడు వైసీపీ గురించి మాట్లాడాల్సి వస్తుంది, దాని పేరు మార్చుకోవడానికి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్, సమస్య అక్కడే. ఆయన 2019 ఎలక్షన్ లో ఓటమికి కారణం ఇదే అని చెప్పే సందర్భం కూడా అది కాదు. ఉమ్. ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు, ఆయన గురించి గొప్పగా చెప్పొచ్చు, ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి